మందలపల్లి వరకు కూడా ఆటోలు మహా ర్యాలీ చేపట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. మరి మా ప్రధాన సమస్యలు ఏంటంటే ఒకప్పుడు ఆటో రంగం అంటే ఎంతో కీలకంగా ఉండేది. అలాంటి ఆటో రంగం ఈ రోజున మరి దివాళా తీసే పరిస్థితి వచ్చింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మరి కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా ఆటో రంగం మీద పెనుభారం పడి ఆటో రంగం రోడ్డున పడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. మరి ఒకప్పుడు ఆటో ఎక్కాలంటే 80% ప్రయాణికుల్లో ఆడవాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఒక మహిళ కూడా ఒక అక్క కానీ ఒక చెల్లె కానీ ఆటో ఎక్కే పరిస్థితి లేదు. మరి దానికి ముఖ్య కారణం ఆటోలో మరి బస్సులో వారికి ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల ఆటో ఎక్కే పరిస్థితి లేదు. కాబట్టి ఆటోలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆటో డ్రైవర్లు మరి కిస్తీ కట్టలేని పరిస్థితి, వారి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి కూడా లేదు. మరి మీ అందరూ చూసినట్లయితే మరి మీ పిల్లలందరూ కూడా మరి కార్పొరేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. కానీ మా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్ వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది. మరి ఇంకేంటంటే మరి మీ రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయి కాడి నుంచి మంత్రి స్థాయి కాడి నుంచి ఎమ్మెల్యే కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ పదవులను వదిలిపెట్టి ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ మా ఆటో డ్రైవర్లుగా మీ జీవితం గడిపి చూపించండి. అప్పుడు మేము ఎదుర్కొన్న సమస్యలు ఏంటో మీ అందరికి తెలియజేస్తామని ఈ సందర్భంగా మీ అందరినీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.